ఈరోజు మన దండోరా కాలనీలో హారిక అనే అమ్మాయి 22 సంవత్సరాలు, వాళ్ళ ఫాదర్ వచ్చేసి బాబు. వాళ్ళకు గత 1 సంవత్సర కాలం నుంచి వాళ్ళ హారిక వేరే అబ్బాయిని లవ్ చేస్తుందని, ఆ అబ్బాయికి మ్యారేజ్ చేయాలని కూడా ట్రై చేసినారు. మ్యారేజ్ కాలేదు. అలాగే కొద్దిగా అమ్మాయి వేరే అబ్బాయితో ఇక్కడ కాలనీలో కొద్దిగా ఈ విషయంలో, లవ్ విషయంలో వాళ్ళు అప్పటి నుంచి అతను బీటెక్ చదువుతున్న అమ్మాయిని ఇంటి దగ్గరే పెట్టి ఆ ఇంట్లోనే అంటే ఉండేటట్లుగా ఏదైనా పనికి పోతే కూడా లాక్ చేసుకుని వెళ్ళేవాడు. నిన్న కూడా అలాగే లాక్ చేసుకుని వెళ్ళింది వాళ్ళ మదరు. తర్వాత అమ్మాయి ఈరోజు మార్నింగ్ ఇంట్లోనే చనిపోయి పడి ఉంది. ఆ అమ్మాయి శరీరం పైన చిన్న చిన్న గాయాలు ఉన్నాయి. వాళ్ళ ఫాదరు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కనపడట్లేదు. కాబట్టి వాళ్ళ ఫాదర్ ఏదో అమ్మాయిని చంపినాడా లేకపోతే వేరే ఏమన్నా జరిగిందా అనేది ఫిర్యాదు ఇచ్చినారు. దానిపైన విచారణ జరుగుతుంది. వాళ్ళ అంటే అమ్మాయి వాళ్ళ తల్లి ఇక్కడే ఉంది మన దగ్గర. వాళ్ళ ఫిర్యాదు ఇచ్చింది మనకు. ముద్దాయి అమ్మ మన దగ్గర అయితే దానికి సంబంధించిన సమాచారం. నాకు తెలియదు సార్, నన్ను చిన్న కూతురు కడిగి పోయినా నాకు ఆడ తెలియచే వస్తున్నారు, ఇప్పుడే వస్తున్నా నేను. నాకు భయం లేదు సార్. చాలా స్కూల్లో కలిసారు కన్యాగం చేస్తాను. చూసుకో అలాగ పైకి అట్లా పైకి కూర్చున్నాయా ఎక్కిస్తానా ఎక్కండి.
లోకల్ పక్క పిలుచుకొని పోయి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.